అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో హోంమంత్రికి స్వాగతం పలికారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో శాంతి భద్రతలు, మహిళల రక్షణ విషయంలో స్వామివారి ఆశీస్సులు కోరుకున్నట్లు తెలిపారు మంత్రి. కూటమి ప్రభుత్వంలో మంచి పరిపాలన సాగేలా చూడాలని స్వామివారిని కోరుకున్నట్లు వెల్లడించారు. राजद्वारे राजमुखे सर्वदा दिग्विजयता शुद्धिरेत्तभवन्तः श्रीमन्तो महन्तो न गृह्णन्तु नित्यं श्रीलक्ष्मो समेत श्रीलक्ष्मेण संवत्स्वामि देवता प्रसाद सिद्धिरस्तु यजमानस्य संकल्पित समस्त ఇలా చూడండి మేడం 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 ఓకే మేడం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో హోంమంత్రికి ఘనస్వాగతం పలికారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో శాంతి భద్రతలు, మహిళల రక్షణ విషయంలో స్వామివారి ఆశీస్సులు కోరుకున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో మంచి పరిపాలన సాగేలా చూడాలని స్వామివారిని కోరుకున్నట్లు మంత్రి వెల్లడించారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. నేను ఎన్నికల ప్రచారం కూడా స్టార్ట్ చేసేటప్పుడు కూడా అంతర్వేది వచ్చి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ఆ తర్వాత ఎన్నికల ప్రచారం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే గెలిచిన తర్వాత వద్దామని నేను ఇక్కడికి అనుకున్నాను. అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని రాబోయే కాలంలో యాజ్ ఏ హోమ్ మినిస్టర్ గా ఈ రాష్ట్రం తాలూకా రక్షణ విషయంలో కానీ, మహిళల తాలూకా భద్రత విషయంలోనే కానీ దైవానుగ్రహం కూడా నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఇక్కడ కోరుకుని నేను వెళ్తున్నానండి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా మంచి ధైర్యాన్ని, అదేవిధంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించే విధంగా సహాయ తోడ్పాట్లు అందించమని నేను కోరుకోవడం జరిగింది. రోజు మా ఇష్ట